భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలను బీసీ వర్గీయులు ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు పట్టణంలోని బీసీ భవనం ముందు ఉన్న భక్త కనకదాస్ విగ్రహానికి కురవ సంఘం నాయకులు, నగర కమిటీ అధ్యక్షులు మద్దిలేటి మహేంద్ర కురవ, నాగేష్ రంగస్వాములు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నూలు పట్టణంలోని కలెక్టర్ సునైన ఆడిటోరియంలో ప్రభుత్వం అధికారికంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాస్ జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురవ సంఘం నాయకులు మాట్లాడుతూ భక్త కనకదాసు సంకీర్తనల వల్ల దైవాన్ని తన వైపు తిప్పుకునే విధంగా సంకీర్తన పాడారని తెలిపారు. సమాజ మేలు కోసం కృషి చేసిన వ్యక్తి కనకదాస్ అని కొనియాడారు. ప్రతి ఒక్క కురవ సంఘం నాయకులు ముందు తరాలకు కనకదాసు గొప్పతనాన్ని వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మండల కురవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈయన మహాత్ముడు, ఈయన ఒక గొప్ప వ్యక్తి. ఈయన కింద తొక్కడానికి ప్రయత్నించిన కింద కులాన్ని పైకెత్తినంట వాడిని వ్యక్తి, స్త్రీలకి సమానతం ఇచ్చినంట వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మేము ఆదర్శప్రాయంగా జనాలకి తెలియజేయాలా. ఇలాంటి వ్యక్తులు ముందుంటే మన భారతదేశం కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగ కనకదాస జయంతిని తీర్మానం చేసినారు. అదేవిధంగా ఈ కర్నూలు జిల్లాలో కనకదాస విగ్రహం ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం మాకు ఇంత స్థలం ఇచ్చి ఒక విగ్రహానికి ఒక స్థలం చూపిస్తే ఆ ప్రభుత్వానికి మేమందరూ కులం తరపున సంఘం తరపున రుణపడి ఉంటాము. మా అందరూ ఇలాగే ఐక్యమత్యంగా ఉంటే ఆయన ఎందుకంటే ఆయన కురవంశంలో పుట్టిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సమాజంగా సేవపరంగా అందరినీ సమానత్వం చూడాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో ఆయన పేరు తిమ్మప్ప పేరు ఉంటే తన తండ్రి చనిపోయిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన బాధలో ఉంటే మన తిమ్మప్ప గారు ఆ రోజు సాక్షాత్తు వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు బాధలు ఉండవు, నన్ను స్మరించు అని చెప్పి అలాంటి వ్యక్తిని ఈరోజు ఆయన పేరు కూడా మార్చుకోవడం జరిగింది. భక్త కనకదాస్గా పేరు పిలవడం జరిగింది. ఈరోజు ఊరు కూడా కానీ బాడగాడ కానీ ఈరోజు పాటలు పాడుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ ఎక్కడైనా అన్నమయ్య కీర్తన ఏ విధంగా పాడుతున్నారు ఆ విధంగా ఈరోజు రచించుకుంటున్నారు, ఆ విధంగా చేర్చుకుంటున్నారు. ఈ చరిత్ర చాలా శుభ పరిణామం. ఈరోజు మనం అందరం ఈ వంశంలో పుట్టడం కూడా చాలా సంతోషకరం. ఇలాంటి పండుగ వాతావరణం ఎల్లప్పుడూ జరగాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటి తెలియజేస్తున్నాను, గర్వపడుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కుర్వ కులస్తులు ఏకతాటిపైకి వచ్చి ఈ సంఘం ఆ సంఘం, ఈ కులం ఆ కులం అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఘనంగా జరుపుకునేటువంటి పండగ ఇది. కాబట్టి ఇప్పటివరకు కుర్వ కులస్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా వారు వ్యక్తిగతంగా ఉండొచ్చునేం కానీ ఈ భక్త కనకదాస్ జయంతిని మాత్రం అందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చొని జరుపుకుంటుంటే రెండు కళ్ళు చావడం లేదు. అంత మహోన్నత వ్యక్తి ఈ యొక్క కుర్వ కులాన్ని ఒక తాటిపైకి నడిపేటువంటి ఒక జయంతిని జరుపుకునేటట్టుగా ఆయన ఆ చరిత్రను తిరగరాసుకున్నాడు. కాబట్టి ఈయన చరిత్రను భారతదేశంలోని కుల మతాలకు అతీతంగా మనం తెలుసుకొని ఆ పాటించదగ్గటువంటి చరిత్ర